Psalms 145:18 తనకు మొరపెట్టు వారందరికీ అనగా నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తల్లి ప్రేమ చంటి బిడ్డ ఎలా ఆశిస్తుందో దేవుని సన్నిధిని నీ ఆత్మలా ఆశించాలి. నీ ఆత్మలో అటువంటి దాహం కలిగి ఉండాలి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన సన్నిధిని ప్రేమించేవారుగాను, ఆయన సన్నిధిని కోరుకునేవారుగాను, దేవుడు నాకు సమీపంగా ఉండాలి అనే ఆలోచన, ఆ మంట, ఆ దాహము, ఇంకా చెప్పాలంటే ఆకలి కలిగిన వాడికి దేవుడు సమీపంగా ఉంటాడు. అందుకే వాళ్ళు నిజంగా మొరపెడతారు. నిజంగా మొరపెట్టగలిగిన వారికి ప్రభు సమీపంగా వస్తాయంట. మీరు ఫిలిప్పి 4:5-6 వచనాల్లో కూడా ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అంటాడు. ఫిలిప్పి 4:5-6 వచనాల్లో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడట? సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? సహనము సకల జనులకు తెలియబడనీయుడి. దేవుని కొరకు సహనంగా ఉంటావే, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎస్ తప్పక నేను జయిస్తాను, ఈరోజు కాకపోతే రేపైనా జయిస్తానని ఆ సహనం ఉన్న వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. రాసుకోండి. మొదటిగా ఎవరికి సమీపంగా ఉంటాడంటే నిజంగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. 75వ కీర్తన 1వ వచనం, దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. మూడవదిగా ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభు సమీపంగా ఉంటాడు. కీర్తన 75:5 వచనంలో. సో నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. 145వ కీర్తన 18వ వచనం, సహనముతో ఉండి దేవుని వెంబడిస్తున్న వారికి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పి 4:5 వచనం. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తున్న వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఈరోజు కష్టంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, నాకు ఆదరించేవారు లేరు, నా పక్కనే నిలబడి నా కష్టాలు వినేవారు లేరు, నా హృదయ భారాన్ని పంచుకోవడానికి నా మాట వినేవారు లేరు, నాకు చెవియొగ్గేవారు లేరు, నా మనసులో ఉన్న భారాన్ని పంచుకోలేకపోతున్నాను అని ఎవరైనా బాధలో ఉంటే ఈ వాక్యం మీకే. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీ భారాన్ని వింటాడు, నీ మనసులో ఉన్న వేదనలన్నీ కూడా వింటాడు. ఆయనతో పంచుకో, ఆయన సన్నిధిలో మొరపెట్టు, ప్రభు నా పరిస్థితి ఇలా ఉందని. ఎవరు ఆవిడ ఒంటరిగా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసింది? ఎవరు లేరు అక్కడ, ఎవ్వరు లేరు. ఆమె గురించి చెప్పుకోవడానికి, ఆమె విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరు, వినడానికి ఎవరు లేరు. వినడానికి ఎవరు లేకపోయినా, తోడు రావడానికి ఎవరు లేకపోయినా, దుఃఖంలో బాధతో వేదంతో ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధానంలో కూర్చొని కన్నీళ్లతో మొరపెడుతూ తన హృదయాన్ని, తన ఆత్మను కుమ్మరించుకుంది. ఆమె పేరేంటి? హన్నా. 1 సమూయేలు 1వ అధ్యాయం 14-15 వచనాల్లో షీ పోర్డ్ అవుట్ హర్ స్పిరిట్. ప్రభు సమీపంగా వచ్చాడా? ఎస్. యాజకుడు అంటాడు, ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అడిగితే, నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచాను. నీ మీద నీకు కోపం వస్తుందా? నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, నేను ఎందుకు అలా చదవలేదు, నేను ఎందుకు అలా సంపాదించలేదు, నేను అప్పుడు సరైన డిసిషన్ ఎందుకు తీసుకోలేదు, తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను, వారి మాట అసలు ఎందుకు విన్నాను, ఇలా ఎందుకు ప్రవర్తించాను అని నీ మీద నీకు ఎప్పుడైనా కోపం వస్తే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ఆయన సన్నిధి సమీపించేలాగా, ఆ దేవుడు నీకు సమీపించేలాగా నువ్వు చెయ్యి, ప్రార్థించు. నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థించిందట. మీకు అత్యంత కోపం వస్తే మీరేం చేస్తారు? హన్నాకు కోపం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళింది. కోపం ఇంకా ఎక్కువైతే ఎక్కువసేపు ప్రార్థన చేసింది. ఇలాంటి కోపం కలిగి ఉండండి, ఈ కోపం మీకు మేలు చేస్తుంది. మీ మీద మీకు కోపం వచ్చినా, ఇంటి వారి మీద కోపం వచ్చినా, మీ ఉద్యోగులు ఎవరి మీద మీకు కోపం వచ్చినా, ఇదిగోండి హన్నా లాంటి కోపం అయితే ఆమె కోపం వస్తే ప్రార్థన చేస్తుంది. సో దేవా నీతో చెప్పుకున్నాను, నాకు సమీపంగా ఉన్నావని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాలి? నిజంగానే మొరపెడుతున్నా అన్న వ్యక్తి ఏమని అనుకోవాలి? ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చుదేవా, నాకు సమీపంగా ఉంటాను తండ్రి, ఇదిగో నాకు సమీపస్తుడిగా ఉండి నన్ను నడిపించండి. బిడ్డకు తల్లి సమీపంగా ఉంటే ఎంత మేలు కలుగుతుందో, ఆ తల్లి తన బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో, నాకు సమీపంగా ఉన్న దేవా నా పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. Father, if you come close to me, all my needs will be met. ప్రభువా నీవు సమీపముగా వస్తే నా అవసరతలన్నీ తీర్చబడతాయి. Lord, if you stand with me, I can overcome anything in my life. ప్రభువా నీవు నాకు తోడుగా నిలబడితే నా జీవితంలో ఏ సమస్యనైనా నేను జయిస్తాను. Father, if your presence come with me, I will have victory, Lord my God. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నీవు సమీపముగా ఉంటే ప్రభువా నేను విజయం పొందుకుంటాను తండ్రి. Spirit of God, come close to us, Lord. పరిశుద్ధాత్మ దేవా మాకు సమీపముగా రమ్ము నాయనా. We want your presence, Master. తండ్రి నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. We want your help, O God.
లార్డ్. నీ సహాయం మాకు కావాలి తండ్రి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.